స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన నూతన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ పేదల సంక్షేమాన్ని కృషి చేస్తుందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహర్ మాట్లాడుతూ ఘనపూర్ ప్రాంత అభివృద్ధికి విద్యుత్ సబ్స్టేషన్లు కీలకమన్నారు. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రఘునాథపల్లి 132 kV సబ్స్టేషన్ అప్గ్రేడ్ చేయాలని, లైన్ షిఫ్టింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ రైతులు ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరా రైతు సేవా కేంద్రాల మహిళలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అనంతరం టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ 60.62 కోట్ల వ్యయంతో ఘనపూర్ నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లోడ్ మేనేజ్మెంట్ మెరుగుపడడంతో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ట్రాన్స్కో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ రంగ అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. అధిక లోడ్ సమయంలో సమర్థవంతమైన విద్యుత్ నిర్వహణ ద్వారా సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయని, వ్యవస్థ మరింత బలపడుతుందని వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, వివిధ కమిటీల చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, తర్వాత మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి, వేలాదిగా తరలి వచ్చినటువంటి గన్పూర్ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కోట్ల రూపాయలు కూడా రైతుల రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకి ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహర్ గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ దిగుబడి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. దీనికి సంబంధించి 14,006 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు అకౌంట్స్లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికి కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తాగుదనమ్మ. మీరు మా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మా నియోజకవర్గానికి మా పల్లె తరఫున, మా రైతుల తరఫున మిమ్మల్ని ఒక కానుక ఇచ్చిపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో రఘునాథపల్లి మండల కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. అక్కడ అదనంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మా నియోజకవర్గానికే కాకుండా పాలకుర్తి, జనగామం కూడా ఉపయోగపడే విధంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 132/33 kV సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది కనుక అప్గ్రేడ్ అయితే మా స్టేషన్ గన్పూర్లో ఇక ఎన్నడూ కూడా ఇంకా వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా మనకు విద్యుత్ సమస్యలు ఉండబోవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా, గ్రామాల మీదుగా, ఆవాసాల మీదుగా 33/11 kV లైన్స్ పోయినాయి. అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా సర్వీస్ లైన్స్ పోయినాయి.
ఆ సర్వీస్ లైన్స్ షిఫ్ట్ చేయాలి అంటే NPDCL వాళ్ళు డబ్బులు కట్టమంటారు.